యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో హిందూ ఆలయం కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా తోచిన ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. యుఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆరంభమైంది. అదే బొచ్చా సన్యాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ BAPS మందిరం. యుఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సాంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయం ఇది. భారత్తో యుఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరారనుంది. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అబుదాబిలో 27 ఎకరాల సువిశాలమైన స్థలంలో బాప్స్ మందిరం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ ఆలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యుఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబాయ్లో ఇప్పటికే 2 హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యుఏఈలో మొత్తం పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే. ఇది దుబాయ్ అబుదాబి హైవే సమీపం వద్ద 27 ఎకరాల్లో నిర్మితమైంది. దీని నిర్మాణానికి 700 కోట్ల రూపాయలు ఖర్చయింది. మొత్తం నిర్మాణం బాప్స్ సంస్థ కనుసన్నల్లో జరిగింది. 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది. ఇక బాప్స్ నెట్వర్క్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా 1500 దేవాలయాలు నిర్వహిస్తోంది. వాటిలో న్యూఢిల్లీలోని అక్షరాధామ్ టెంపుల్తో పాటు గాంధీనగర్లో నిర్వహిస్తోంది. కాగా లండన్, హ్యూస్టన్, షికాగో, అట్లాంటా, టొరంటో, లాస్ ఏంజల్స్, నైరోబిలో స్వామినారాయణ టెంపుల్స్ నిర్వహిస్తోంది. ఇవే కాకుండా 3,850 సెంటర్స్తో పాటు ప్రతి వారం ప్రపంచవ్యాప్తంగా 17,000 అసెంబ్లీలను కూడా నిర్వహిస్తోంది. బాప్స్ అధికార ప్రతినిధి, ప్రముఖ స్వామి మహారాజ్ 10వ మత గురువు ఏప్రిల్ 5, 1997లో అబుదాబిలోని ఎడారి ప్రాంతంలో హిందూ దేవాలయం నిర్మించాలని సంకల్పించారు. దీంతో స్థానికంగా ఉండే హిందూ కమ్యూనిటీ తాము పూజ చేయడానికి ఓ మందిరం ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణం జరిగింది. కాగా యుఏఈలో సుమారు 33 లక్షల మంది భారతీయులుంటే సుమారు 150 నుంచి 200 కుటుంబాలు బాప్స్ స్వామి నారాయణ భక్తులున్నారు. దీని నిర్మాణానికి దాదాపు 3.5 ఏళ్లు పట్టింది. రాజస్థాన్, గుజరాత్కు చెందిన 2,000 మందికి పైగా కార్మికులు, నిపుణులు 3 ఏళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు. ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏమాత్రం వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను బిల్వారా నుంచి తెప్పించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు. మందిరపు పునాదుల్లో 100కు పైగా సెన్సార్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టేస్తాయి. వీటిని మొత్తం 25,000కు పైచిలుకు విడిభాగాలు భారత్లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యుఏఈలో జోడించడం విశేషం. ఆలయ కాంప్లెక్స్లోని ప్రార్థనా మందిరం, సందర్శకులకు కేంద్రం, థిమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లు, ఏకంగా 5,000 మంది పట్టే 2 కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆట స్థలం కూడా ఉన్నాయి. మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారి కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించారు. సోమవారం ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. ఆలయంలో 7 గోపురాలను యుఏఈలోని 7 ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దడం మరో విశేషం. రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు. ఆలయం బయట గోడలపై ప్రపంచ ప్రసిద్ధి నాగరికతలన్నింటినీ చక్కగా చెక్కారు. తద్వారా ఈ ఆలయాలన్నీ మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు. భక్తులకు బస తదితరాలు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటయ్యింది. దీన్ని అరేబియన్, ఇస్లామిక్ వాస్తు రీతుల్లో నిర్మించడం విశేషం.
ఇదిలా ఉండగా 2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్ది కాలానికే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. 2015లో మోదీ యుఏఈ పర్యటన అనంతరం వేగంగా పుంజుకుంది. 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఇప్పటిదాకా యుఏఈలో 6 సార్లు పర్యటించారాయన. తాజాగా 7వ పర్యటనలో ఉన్నారు. 2015 పర్యటన సందర్భంగా యుఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహమ్మద్ బిన్ అల్ జాహెద్ అల్ న్యాహాన్తో పలు అంశాలపై మోదీ లోతుగా చర్చలు జరిపారు. ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యుఏఈ సర్కార్ నిర్ణయం తీసుకోవడమే కాక 13.5 ఎకరాల భూమి కూడా కేటాయించింది. అనంతరం 2019లో మత సహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాలు ప్రకటించింది. అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది. 2018లో మోదీ తన రెండో యుఏఈ పర్యటన సందర్భంగా బాబ్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపేరా హౌజ్ నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. కాగా మొత్తం 27 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ దేవాలయంలో 13.5 ఎకరాల్లో టెంపుల్ కాంప్లెక్స్ ఉంటే మరో 13.5 ఎకరాల్లో కార్ పార్కింగ్కు కేటాయించారు. సుమారు 1400 కార్లు, 50 బస్సులు పార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ దేవాలయంలో ప్రవేశించడానికి అందరూ అర్హులే. ప్రపంచవ్యాప్తంగా ఉండే బాబ్స్ టెంపుల్స్ మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ దేవాలయంలోకి వెళ్లడానికి అర్హులే. ఈ ఆలయంలో ఇండియాలోని మారుమూల ప్రాంతాల్లో పూజించే దేవతలను కూడా ఇక్కడ కొలువు తీర్చారు. ప్రముఖంగా చెప్పుకోవాలంటే లార్డ్ రామ్, సీత, లక్ష్మణ్, హనుమాన్, లార్డ్ శివ, పార్వతి, గణపతి, కార్తికేయ, లార్డ్ జగన్నాథ్, లార్డ్ రాధాకృష్ణ, అక్షర పురుషోత్తం మహారాజ్, గుణాతీత నందస్వామి, తిరుపతి బాలాజీ, పద్మావతి, లార్డ్ అయ్యప్పలు కూడా ఈ దేవాలయంలో కొలువు తీరారు. రైతుల